ఓం నమ శివాయ శంభో శంకర రంభర మహాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఈ ధనుసు రాశి వారికి 1వ తారీఖు మార్చ్ 15వ తారీఖు వరకు ఎలా ఉందో ఒకసారి గవ్వలేసి చూద్దాం. మార్చ్ ఈ ధనుసు రాశి వారికి ఎలా ఉందో ఒకసారి వేసి చూద్దాం. ధనుసు రాశి వారికి 1, 2, 3 కానీ సంసారం తీంతేర, సంసారంలో వనవాసం, యోగ స్థానం, పిల్లలతోని ఇల్లు పైకి రావటం, పిల్లల పాదం మంచిది, కడుపులో పుట్టిన పిల్లల వల్ల ఇల్లు పైకి వస్తుందండి. కానీ కొత్త వాహనం కొనాలనుకుంటే ఆదివారం రోజు మంచి గడియ ఉన్నదండి. వాహనం కానీ ఏదైనా కానీ అదృష్ట రేఖాటంలో కానీ తీసుకున్నా కానీ మంచిగానే ఉంటుంది, మంచిగా ఉంది. కానీ ఆ దేవుని దయ వల్ల కానీ అమ్మవారికి బలి చేయాలండి. ఆ భగవంతుని దయ వల్ల కానీ అదృష్ట రేఖాటంలో కానీ బాగుంది. ఈ ధనుసు రాశి వాళ్ళు ఏదైనా కానీ ముగ్గురితో కానీ పార్ట్నర్ పని చేయకూడదు. ఏదైనా కొత్తది చేద్దాం అనుకుంటారు, బోర్ల బొక్క పడుతూనే ఉంటారు. ఎంత చేసినా కానీ ఆర్కత్ బరకత్ ఉండదండి. ఏదన్నా పోతున్నారు పులిలాగా, వస్తున్నారు పిల్లిలాగా. కానీ అదృష్టం రేఖ బలం కూడా మంచిగా ఉందండి. ఏమంటే కులపొల్లది సహకారం ఉండదు, కానీ బయట వాళ్ళది సహకారం మంచిగా ఉంటుందండి. కానీ ఆలోచన, ప్రశ్న, యోగస్థానం, ధనగీతల లక్ష్య రేఖాటంలో ఒంటరి పోరాటం అండి. ఈ ధనుసు రాశి వాళ్ళు ఒంటరి పోరాటం అంటే ఒకరే ఉంటారు, ఒకరితోని ముంగడ అడుగు వేద్దామనుకుంటారు. ఒకరు ఫ్రెండ్షిప్ లాగా అందరితోని కలిసిమెలిసిగా ఉండాలని ఎప్పుడు అనుకోరండి. ఈ ధనుసు రాశి వాళ్ళు చాలా మనసుల ఉల్లాసంగా బయట చెప్పే మనుషులు గారు. ఈ ధనుసు రాశి వాళ్ళు ఏదైనా ఉంటే మాట లోపలిని మింగుతారు, కానీ బయట చెప్పేవాళ్ళు కాదు. ఏదైనా మాట ఉంటే ముఖం ముంగండి, ఫేస్ రేటింగ్ ముంగండి చెప్పేసుకుంటారు. మనసుల కపటం ఉండదండి. కానీ అబద్ధం మాటలు, చాడీ మాటలు లేవు. ఏదైనా మాట వచ్చిందా ముఖం ముంగడ, ఫేస్ రేటింగ్ ముంగండి. కానీ ఒకరి గురించి ఆలోచిస్తారు, వీళ్ళ గురించి ఎవరు ఆలోచించారండి. కానీ అదృష్టం రేఖ, బలం రేఖ మంచిగా ఉంది. భార్యాభర్తలు కానీ సంసారంలో కానీ సుఖం లేకుండా ఆలోచన రేఖాటంలో అలాంటి గండాలు కూడా వెళ్ళిపోతాయండి. కానీ విదేశాలు కానీ అవకాశం కానీ అట్లాంటి పెద్ద పెద్ద దేశాలకి కానీ తిరగడం కూడా అదృష్టం రావచ్చు. పిల్ల పాదాల నుంచి కూడా పైకి కూడా రావచ్చు. వంశధారకుడు పుట్టాలి, ఇంటికి ఒక్కడు ఉండాలి. అష్టమ రేఖ, 2వ అదృష్టం రేఖ మంచిగా ఉందండి. పేరు మీద బలం బాగుంది. కానీ అనుకున్న పనుల్లో కూడా మంచిగా ఉంది. అనుకున్న లెక్కల్లో కూడా బాగా జరుగుతుంది. ఏదైనా కొత్త పనులు చేసినా కానీ వచ్చినా కానీ నేను నిదానంతో చేయండి. మీరు ఎంత నిదానం చేయండి అంత బాగుంది మీ పేరు మీద. మార్చి 1 నుంచి 15వ తారీఖు వరకు మీకు మంచి గడియలు ఉన్నాయండి. ఏం పడే అవకాశం ఏం లేదండి. నిదానమే ప్రధానం, మంచిగా ఉంది. 2 కూడా బొలత పడ్డాయండి. మీ అదృష్టం రేఖాటంలో ఆ దరిద్రం మొత్తం దూరం అయిపోతుంది. నేను అనుకున్న పనులు మీకు మంచి జరుగుతుందండి.